రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఇప్పటి వరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు చెప్పారు. 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 20 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు పొంగులేటి. ఇక వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15 నాటికి అన్ని భూ సమస్యలను పరిష్కరించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చేయని, సర్వే రికార్డులు లేని గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూ సర్వే శరవేగంగా సాగుతుందన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో 413 లక్షల గ్రామాలకు గాను 5 గ్రామాల్లో ప్రయోగాత్మకంగా గత నెల 3వ వారం నుంచి సర్వేను ప్రారంభించామన్నారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై రైతులు చేసుకున్న దరఖాస్తులను నిర్దేశించిన గడువులో పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 3 నుంచి హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి. ఇప్పటి వరకు 561 మండలాల్లో 7,578 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు చెప్పారు. 4.61 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ నెల 20 వరకు కార్యక్రమం కొనసాగుతుందన్నారు పొంగులేటి. వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి మానవతా దృక్పథంతో వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15 నాటికి అన్ని భూ సమస్యలను పరిష్కరించాలని ఇందిరమ్మ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు మంత్రి పొంగులేటి. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం పనిచేయాలన్నారు. రాష్ట్రంలో తరతరాలుగా సర్వే చేయని, సర్వే రికార్డులు లేని 5 లక్షల గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూ సర్వే శరవేగంగా సాగుతోందన్నారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో 413 లక్షల గ్రామాలకు గాను 5 గ్రామాలలో ప్రయోగాత్మకంగా గత నెల 3వ వారం నుంచి సర్వేను ప్రారంభించామన్నారు.